బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ స్థానిక సంస్థల్లో 52% చట్టం అమలు చేయాలని కోరుతూ ఒంగోలు పట్టణంలో బీసీల మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నా కార్యక్రమానికి బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బొట్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర ఉన్న 52% బీసీ లెక్కలను బయటబయలు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు అందవలసిన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, సావల్ సుధాకర్, పాశం వెంకటేశ్వర్లు, దాసరి సుందరం, పినిక శ్రీనివాసరావు, బొట్ల రామారావు, తన్నీరి శివప్రసాద్, దుల్లా అప్పారావు, గుంటూరు మస్తానరావు, వెంకటస్వామి, కుట్టుబోయిన కోటి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం కోసం ఉన్నతమైనటువంటి గతంలో మండల కమిషన్ యొక్క పోరాటం మన బీసీ సంఘాల మీటింగ్కి మేము పార్టీలు పిలవట్లేదు, మేము ఓన్లీ బీసీ సంఘాలు పిలిచాము. ఎప్పుడు మనం సస్టైన్ అవుతాం చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఈరోజు ఎస్సీ వర్గీకరణలో మరి కృష్ణమాదిగా మరి ఎవరైనా కావచ్చు ఆ కులాల్లో ఇంత పోరాటం చేస్తే 35 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏబీసీలు సాధించుకున్నారు. ఇక్కడికి వచ్చి పాస వెంకటేశ్లో, బొట్ల సుబ్బారావు, రామారావు బీసీలో కూడా ఏబీసీలు ఉండాల్సిందే అంటే సాయంత్రానికి మా ఇద్దరిని ఇంకో కులం వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఎంతవరకు న్యాయం ఆలోచించండి మీరు ఒకసారి. ఎందుకు బీసీలలో స్కూల్లో చేరేటప్పుడు, కాలేజ్ చేరేటప్పుడు బీసీఏ, బీసీబీ, బీసీడీ ఉన్నప్పుడు, ఉద్యోగాల్లో బీసీఏ, బీసీడీ ఉన్నప్పుడు రాజకీయంలో ఎందుకు కులాలకు కూడా కింద కులాలకు న్యాయం చేయకూడదు? ఇది పెద్దలు ఆలోచించాలి. ఎందుకన్నానంటే మనమే పోటీ పడి రాయటం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే బీసీలతో ఓట్లు వేయించుకొని బీసీలు మాకు అండదండలు మాకు మరి వాళ్ళు వేస్తేనే మాకు సీట్లు వచ్చినాయని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజున బీసీలని వెన్నుపోటు పొడుస్తుంది. ఈ రోజున బీసీ కులగా ఉంది ప్రభుత్వం దగ్గర 52%గా గత ప్రభుత్వం తీసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు 52% చట్టం చేసి ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 52% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు చూడండి, అక్కడ ఉన్న లాడ్జీలు ఎవరి, సినిమా హాల్ ఎవరి, అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ కళ్యాణ మండపాలు ఎవరి? ఆర్థికంగా ఈ 75 సంవత్సరాల్లో రాజకీయం అనే రంగు ముసుగులో ఆర్థికంగా బలోపేతం అయిపోయారు. మనం అందరం కూడా మన వృత్తుల్లో ఉన్నాం, మనం గొర్రెలు గొడ్లు వేసుకుంటున్నాం, మనం చైరాతో చేస్తున్నాం, మన గన్నులు తీసుకెళ్ళి కోణంలో పిండిలు చేస్తూ ఉన్నాం. మనం ఈ విధంగా రంగాల్లో ఉండి మనం బతుకుదెరువు కోసం బతుకు పోరాటం చేస్తుంటే వీళ్ళు రాజకీయ రంగంలో వేలాది కోట్లకి పరుగులెత్తారు. మరి మనం చైతన్యం అవ్వాలి. ఈ చైతన్యం అయ్యేదానికి కొలగన్లు ఒకటే ముఖ్య ఆయుధం. కొలగన్నది ఎప్పుడైతే తెలుస్తారో, మన జనాభా ఎప్పుడైతే తెలుస్తుందో మనం ప్రజల్లో పడి మన డిమాండ్ని బహిరంగంగా అడగచ్చు. మేము ఈ రోజుకి ఒక ముఖ్యమంత్రి కాలేనటువంటి పరిస్థితి ఆసనమైంది. ఎందుకంటే వాళ్ళ యొక్క జనాభా దామాష నిష్పత్తి ప్రకారం కానీ వాళ్ళకి రాజకీయ రంగాల్లో అవకాశం కల్పించుంటే తప్పనిసరిగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థానం బీసీలో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఈ బీసీ కులగణన తీయకపోవడానికి కారణం ఏంటంటే ఈ బీసీ కులగణన చేస్తే 100కి 52%గా ఉన్నటువంటి బీసీలందరూ కూడా చట్టసభల్లో ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీళ్ళ జనాభా ఎక్కువ, వీళ్ళ యొక్క మంత్రులు కానీ వీళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ అవుతారు. కాబట్టి తప్పనిసరిగా ఈ రెడ్ల చేతుల్లో ఉన్నటువంటి, ఈ కమ్మవాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని లాగేసుకొని వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. కాబట్టి అటు రెడ్ల రాజ్యంలో ఈ యొక్క బీసీ కులగణన బయటకు రాలేదు. ఇప్పుడున్నటువంటి కమ్మవారి రాజ్యంలో కూడా, కమ్మవారి యొక్క రాజ్యంలో కూడా ఈ యొక్క కులగణన మామూలుగా ప్రవేశం. అడగాటి వర్గాలు, ముఖ్యంగా దళితులు, అడ్డదారితనం, మహిళలు విద్యకు దూరమై అనేక ఇబ్బందులు, లోక్సభలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఆనాడు మనం చూసాం. పూలే గారు టైంలో బ్రాహ్మణ మనవాదులు చదువుకుంటే 4 వస్తామని, వింటే చెవుల్లో సీసం పోతామని అలాంటి మనతో